మోకాళ్ళు నినప్పుడు ఈ తప్పు కూడా నువ్వు ఒప్పుకోవాలి. నా నుండి ఈరోజు జరగవలసిన మంచి ప్రజలకు జరగలేదయ్యా, పాపం జరిగిందయ్యా, నన్ను క్షమించు. ఇవన్నిటి ఒక ఎత్తు అయితే, అవిశ్వాసాన్ని కలిగి ఉండుట పాపము. విశ్వాస మూలము కానిదేదో అది అవిశ్వాసమే, అది పాపమే. ఇప్పుడు చెప్పండి, విశ్వసించేవాడు కలవరపడడు అన్నాడు. నువ్వు కలవరపడుతున్నావంటే ఏం లేదు నీకు. విశ్వాసము కానిదేదో అదేమైంది, రాసుకో. ఇప్పుడు కలవరపడటానికి కూడా లేదు. ఊరుకోడు. ఎందుకు కలవరపడుతున్నావు అంటాడు. ఎందుకు కలవరపడేది? టెన్షన్ ప్రభా, ఎన్ని సమస్యలు అనుకున్నావు అంటే, నేనున్నాగా అంటే, నువ్వు ఉన్నావు, ఏమో చేస్తావు, చేయి, గ్యారెంటీ ఉంది. అంటే అవిశ్వాసం అన్నమాట. రాయరా అవిశ్వాసం అంట ఈ మనిషి పేరు అంటాడు. వామ్మ ఎంత డేంజరో చూడు. ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలోకి ఎందుకు పోలేదో తెలుసా? అవిశ్వాసమును బట్టి పోలేదని రాశాడు. నువ్వెందుకు చింతపడుతున్నావు అంటాడు. చింతపడక ఏం చేయమంటావు నాయన? అప్పులు, పరిస్థితులు అనుకునే జరగట్లేదు, అనుకోని నెత్తిన పడుతున్నాయి. చింతపడక ఏం చేయమంటావు ప్రభా? దిగులు పడకపోతే ఏం చేయమంటావు అన్నావు అనుకో, చింత యావత్తు నా మీద ఏమన్నాగా. నీ మీదంటే ఏమో నువ్వు మోస్తావో పడేస్తావు, ఉడికి తెలుసు. రాయరా అవిశ్వాస లెక్కలో రాయి. నేను చెప్పేది వాక్యమా కాదా? ఆయన ఏం చెప్పాడు? నా మీద వేయి అన్నాడు. వేసి నువ్వే నిన్ను ఎట్ట ఉన్నామన్నా టయానికి తిని టయాన్ని నిద్రపో, నేను చూసుకుంటాను. నమ్మకం ఉందిగా నీకు, విశ్వాసం ఉందిగా. ఎప్పుడు నీకు ఏది అందాలో నేను చూసుకుంటా, ఏ సమస్యను ఎప్పుడు డీల్ చేయాలో నేను చూసుకుంటా. నీ మీదకి వచ్చిన నిందలు నేను పూదండలుగా మారుస్తా, నీ కన్నీటిని నేను తుడుస్తా. నీకు జాబు లేదా నేను ఇస్తా, తప్పకుండా నీకు అందిద్ది. అది కాకపోతే దాని తాత లాంటి దాన్ని ఇంకో దాన్ని ఇస్తా. అసలు నువ్వు జాబ్ కోసం ఏడుస్తున్నావు, నీకు 10 మందికి జాబులు ఇచ్చే స్థాయి నేను నీకు ఇస్తా. విశ్వాసం ఉందా? ఉంచితే ఎందుకు దిగులు పడుతున్నావు?